నటసింహం నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్లో నటించిన అఖండ 2 తాండవం మూవీ రీసెంట్గా విడుదలైన విషయం తెలిసిందే. ఎప్పుడూ రిలీజ్ కావాల్సిన సినిమా ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు రోజు నైటే పెయిడ్ ప్రీమియర్స్తోనే అఖండ 2 సందడి మొదలైంది. అయితే దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కావాల్సిన అఖండ 2ను మేకర్స్ అప్పట్లో డిసెంబర్ 5కు వాయిదా వేశారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ని కంప్లీట్ చేసి ప్రమోషన్స్ చేశారు. అదిరిపోయే రీతిలో ఉన్న ప్రమోషనల్ కంటెంట్ను విడుదల చేసి సినిమా పైన సూపర్ బజ్ని క్రియేట్ చేశారు. ప్రేక్షకులందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీంతో మూవీ కోసం అటు అభిమానులు, ఇటు సినీ ప్రియులంతా కూడా ఈగర్గా వెయిట్ చేశారు. టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఎంటర్టైన్మెంట్ అఖండ 2 విడుదలపైన స్టే విధించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తమకు ఆ మూవీ బ్యానర్ 14 రీల్స్ ప్లస్ బకాయి ఉన్నట్టు తెలిపింది. ఈరోస్ పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. మొత్తం డబ్బులు చెల్లించాకే సినిమాను విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ప్రీమియర్స్కు కొన్ని గంటల ముందు ఊహించని ఆటంకం ఎదురైంది. అయితే వెంటనే రంగంలోకి మేకర్స్ దిగారు. కానీ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. బాలయ్య అభిమానుల్లో కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే ఇలా చేస్తారా అంటూ మండిపడ్డారు. అంతేకాదు ఏకంగా దిల్ రాజు, చిరంజీవి వల్ల సినిమా ఆగిపోయిందని ఆరోపణలు కూడా చేశారు. వారికి ఎలాంటి సంబంధం లేకపోయినా తప్పుడు వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు దిల్ రాజు సినిమా రిలీజ్ అయ్యే విషయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆ విషయాన్ని నిర్మాతలే తాజాగా వెల్లడించారు. అఖండ 2కు వస్తున్న సూపర్ రెస్పాన్స్కు నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట రీసెంట్గా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సమయంలో సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల, అనుకోని ఘటనల వల్ల ఒక వారం పాటు వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. అందుకు బాలయ్యకు, ఆయన అభిమానులకు డైరెక్టర్ బోయపాటి గారికి సారీ చెప్పారు. ఇలా జరుగుతుందని ఊహించలేదని, వచ్చిన సమస్యను పరిష్కరించుకునేందుకు దిల్ రాజు సపోర్ట్ చేశారని తెలిపారు. మ్యాంగో మీడియా, రామ్ కూడా హెల్ప్ చేశారని చెప్పారు. వాళ్లకు చాలా థ్యాంక్స్ అని, ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేసిందని పేర్కొన్నారు. దీంతో అప్పుడు దిల్ రాజు పైన తప్పుడు విమర్శలు చేసిన వారికి ఇది గట్టి సమాధానమే అని చెప్పాలి. సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు లేదా సోషల్ మీడియా పోస్టర్లు రిలీజ్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ టీం మాత్రం రూట్ మార్చేసింది. థియేటర్లో మాస్ సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చి తమ సినిమా మీద అటెన్షన్ క్రియేట్ చేసుకుంది. అఖండ 2 సినిమా స్క్రీనింగ్ సమయంలో ఓ కిక్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరిగిందంటే, థియేటర్లో అఖండ 2 సినిమా ప్రదర్శన జరుగుతుండగా సడన్గా స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. కరెంటు పోయిందేమో లేదా టెక్నికల్ సమస్య వచ్చిందేమో అని జనం కంగారు పడే లోపే థియేటర్ మొత్తం చిమ్మ చీకటి అలుముకుంది. ఆ వెంటనే ఆడియన్స్ చేతిలో ఉన్న బ్యాండ్స్ నుంచి, ఫోన్ల నుంచి లైట్లు వెలుగుతూ ఓ వింతైన వాతావరణం క్రియేట్ అయింది. ఆ చీకటి వెలుగుల మధ్య పిల్లి హారర్ సౌండ్స్ వచ్చాయి. సరిగ్గా అప్పుడే స్క్రీన్ మీద ఒక టీజర్ ప్లే అవ్వడం మొదలైంది. బ్యాక్గ్రౌండ్లో విచిత్రమైన శబ్దాలు, హారర్ థ్రిమ్ మ్యూజిక్ వినిపిస్తుండగా స్క్రీన్ మీద మెరుపులు మెరిసినట్లుగా విజువల్స్ వచ్చాయి. చివర్లో ది రాజాసాబ్ అనే టైటిల్ లోగో రివీల్ అవ్వగానే థియేటర్ దద్దరిల్లిపోయింది. ప్రభాస్ సినిమా అని తెలియగానే ఫ్యాన్స్ కేకలతో రచ్చ చేశారు. ఒక హారర్ సినిమాకు ఇంతకంటే బెస్ట్ ఇంట్రడక్షన్ ఏముంటుంది? థియేటర్లకు వచ్చే ఆడియన్స్ మూడంతా మాస్ వైబ్లో ఉంది. అఖండ కోసం వచ్చేది పక్కా మాస్ ఆడియన్స్ మాత్రమే. వాళ్లకు టార్గెట్ చేయడానికి ఇంతకంటే మంచి వేదిక దొరకదు. పైగా సినిమా జానర్ హారర్ కామెడీ కాబట్టి ఆ చీకటి థీమ్, ఆ సడన్ సర్ప్రైజ్ ఎలిమెంట్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. పోస్టర్ రిలీజ్ చేస్తే చూస్తే వదిలేస్తారేమో, కానీ ఇలాంటి లైవ్ ఎక్స్పీరియన్స్ ఇస్తే అది చాలా కాలం గుర్తుండిపోతుంది. ఈ చిన్న గ్లిమ్స్తోనే సినిమా రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించేశారు.
2026 జనవరి 9 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యూనిక్ ప్రమోషన్ తో ఆ అంచనాలు డబుల్ అయ్యాయి.